ఒక చిన్న ఊరిలో రవి, మణి, చింటూ, పింకీ అనే పిల్లలు ఉండేవారు. ప్రతి సాయంత్రం స్కూల్ అయిపోయిన వెంటనే వాళ్లంతా ఖాళీ మైదానంలో చేరేవారు. ఈరోజు క్రికెట్ ఆడదామా అని రవి అడిగాడు. అవును, నేను బ్యాట్స్మ్యాన్ అంటూ చింటూ ఆనందంగా చెప్పాడు. ఇటుకలతో వికెట్లు పెట్టి టెన్నిస్ బాల్తో ఆట మొదలుపెట్టారు. మణి బౌలింగ్ వేస్తే చింటూ బలంగా కొట్టాడు. బాల్ నేరుగా చెట్టు దగ్గరికి వెళ్ళింది. అందరూ చప్పట్లు కొట్టి నవ్వుకున్నారు. పింకీ ఫీల్డింగ్ చేస్తూ చురుకుగా బాల్ పట్టేసింది. కొద్దిసేపటికి అందరూ అలసిపోయారు. అప్పుడే రవి అన్నాడు, ఆడటమే కాదు, స్నేహం, కలిసి ఉండటం కూడా ముఖ్యమే. అందరూ నవ్వుతూ నీళ్లు తాగి, రేపు మళ్ళీ క్రికెట్ ఆడదాం అని చెప్పుకుంటూ ఇళ్లకు వెళ్లారు. ఒక చిన్న ఊరిలో రవి, మణి, చింటూ, పింకీ అనే పిల్లలు ఉండేవారు. ప్రతి సాయంత్రం స్కూల్ అయిపోయిన వెంటనే వాళ్లంతా ఖాళీ మైదానంలో చేరేవారు. ఈరోజు క్రికెట్ ఆడదామా అని రవి అడిగాడు. అవును, నేను బ్యాట్స్మ్యాన్ అంటూ చింటూ ఆనందంగా చెప్పాడు. ఇటుకలతో వికెట్లు పెట్టి టెన్నిస్ బాల్తో ఆట మొదలుపెట్టారు. మణి బౌలింగ్ వేస్తే చింటూ బలంగా కొట్టాడు. బాల్ నేరుగా చెట్టు దగ్గరికి వెళ్ళింది. అందరూ చప్పట్లు కొట్టి నవ్వుకున్నారు. పింకీ ఫీల్డింగ్ చేస్తూ చురుకుగా బాల్ పట్టేసింది. కొద్దిసేపటికి అందరూ అలసిపోయారు. అప్పుడే రవి అన్నాడు, ఆడటమే కాదు, స్నేహం, కలిసి ఉండటం కూడా ముఖ్యమే. అందరూ నవ్వుతూ నీళ్లు తాగి, రేపు మళ్ళీ క్రికెట్ ఆడదాం అని చెప్పుకుంటూ ఇళ్లకు వెళ్లారు.